హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. అంటే ఆ రోజు తీసిన వీడియో అందుకనే సగం సగం పెట్టిన, నిన్న ఒకటి ఈరోజు ఒకటి. అందులో మనం ప్రొఫెషనల్గా వీడియోస్ తీసేంత లేదు కదా మనకి. ఏదో తీస్తున్నామంటే తీస్తున్నాం, కానీ నేర్చుకోవాలన్నా టైం ఉండాలి కదా. చూద్దాం ఎలా అవుతుందో. అయితే ఇక్కడ పుట్ట చూపిస్తున్నా కదా, అది మట్టితో ఉన్న పుట్ట కాదు. ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది ఒక చెట్టుకు అనమాట. ఆ గుడిలో వేప చెట్టు, వేప చెట్టేనా, వేప చెట్టుకి చెట్టే పుట్టలాగా రెడీ అయిందనమాట, అట్లా తయారైందనమాట. అప్పుడు నేను పుట్ట ఏమో దాంట్లో పాములు ఉంటాయేమో అనుకున్నా, కానీ కాదు. ఇక్కడ మా పెదనాన్న హాయ్ చెప్తున్నాడు. అయితే అది మట్టితో వచ్చింది కాదు, ఆ చెట్టే పుట్టలాగా, అంటే దేవుడి మాయ అంటారు కదా, అట్లా గుళ్ళో అట్లా ఉందన్నమాట అక్కడ. ఇంకా ఇక్కడ మా పెదనాన్న మా నాన్న వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇంకా ఒకసారి గుడి అంతా చూపిద్దాము అని వీడియో తీస్తున్నా. అయితే నేను ఊరికి వెళ్ళిన కదా, నాకేమనిపించిందంటే నేను మా అత్త వాళ్ళతో కూడా అన్నానమాట. అయితే ఇక్కడ ఆవు ఉంది కదా, ఆవు నేనేమో రెడ్ చీర కట్టుకున్నా, అదేమో అక్కడే నిలబడింది, ఏం అనట్లేదు. కానీ నేను లోపలికి పోతే పొడుస్తుందేమో అని భయపడి ఆడనే ఆగిపోయినా. మా కూతురేమో రా పిన్ని ఏం కాదంటుంది. నేను ఆడనే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన అట్లనే, కానీ ఇంకా అది అట్లనే ఉండి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. రెడ్ చీర అంటే ఇంకా ప్యూర్ రెడ్ చీర కట్టుకున్నా నేను. అది పొడుస్తుందేమో అన్న భయం. అంటే అంటారు కదా ఆవుకి ఎద్దులకి రెడ్ చూస్తే అదే పొడుస్తాయి అని, అందుకని నేను పోతలేను అక్కడికి. అట్లా ఆడ ఆగినాం అనమాట. అయితే ఊర్లోకి వెళ్ళినా కదా, నేను మా అత్త వాళ్ళతో కూడా అన్నానమాట. ఎందుకంటే మేం చిన్నప్పుడు ఉన్నట్లు అప్పుడున్న ప్రేమలు, అప్పుడున్న ఇది, ఒక బంధువులంటే ఒక ఉంటుంది కదా, అరే మా వాళ్ళు అనేది ఇప్పుడు అస్సలు లేదు, ఎవ్వరికీ లేదు. ఈవెన్ మనకు కూడా లేదులే, కాకపోతే అప్పుడు ఉన్నట్టు ఉండింటే మంచిగా ఉండేది అనిపించింది నాకు. మా మేనత్తతో, అంటే మా పెద్ద తాత కోడలితో కూడా నేను అదే అన్నా. అప్పుడే బాగుండేది అత్త, మా అమ్మ వాళ్ళు మీరు అప్పుడు ఉన్నప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు కనీసం ఎవ్వరే కానీ ఊర్లలో కూడా ఇప్పుడు ఎవ్వరు ఉండట్లేదు, మ్యాక్సిమం సిటీస్కి వచ్చేస్తున్నారు. ఆ ఉన్న వాళ్ళైనా కూడా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టే ఉన్నారు. అఫ్కోర్స్ అందరం అట్లనే అనుకుంటున్నాంలే, మాకేం అవసరం అని. కానీ కలిసినప్పుడైనా అందరం మంచిగా ఉంటే అది మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ నీతో నాకేం అవసరం, నాతో నీకేం అవసరం అంటే అది అట్లనే ఉంటుంది. ఇంకా ఎందుకు అట్లా అనిపించింది నాకు. అదే మేము చిన్నప్పుడు అయితే రోడ్ల మీద ఆడుకోవడం, అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ఆడుకోవడం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఏమీ లేదు, చాలా మారింది. ఒక్క నిమిషం బయటికి పోయి మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారు ఇప్పుడు అమ్మాయిలు. ఇంకా ఉండే కొద్దీ ఇంకా దారుణంగా తయారవుతుందేమో.